హాయ్ గైస్, ఈ వీడియోలో మనం రెజ్యూమ్ని ఎలా ప్రిపేర్ చేయాలి అండ్ రెజ్యూమ్ ప్రిపేర్ చేసేటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ మనం చేయకూడదు అండ్ రెజ్యూమ్ని ప్రిపేర్ చేసేసిన తర్వాత మన రెజ్యూమ్ ఎంత ఏటీఎస్ స్కోర్ని స్కోర్ చేస్తుందో తెలుసుకోవడానికి కొన్ని వెబ్సైట్స్ అయితే చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు అయితే చూసేయండి. రెజ్యూమ్ అనేది మన కెరియర్కి డోర్ కీ లాంటిది. సో అలాంటిది మనం చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల రెజ్యూమ్స్ అనేవి ఏటీఎస్ ఫిల్టర్లోనే రిజెక్ట్ అయిపోతున్నాయి. ఏటీఎస్ అనేది అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్. ఇది ఒక సాఫ్ట్వేర్. బేసిక్గా ఇది కీవర్డ్స్ని ఆధారంగా రెజ్యూమ్స్ని ఫిల్టర్ చేస్తూ ఉంటుంది. ఏటీఎస్ ఫ్రెండ్లీ కాని రెజ్యూమ్స్ అన్ని రిక్రూటర్స్ పోకముందే ఇక్కడే రిజెక్ట్ అయిపోతాయి. సో ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదంటే ఓవర్ డిజైనింగ్. మన వాళ్ళు రెజ్యూమ్స్ ఎలా ప్రిపేర్ చేస్తారంటే క్యాన్వాలో పోస్టర్ డిజైన్ చేసినట్టు డిజైన్ చేస్తూ ఉంటారు. సో ఈసారి మీరు రెజ్యూమ్ ప్రిపేర్ చేసేటప్పుడు సింపుల్ అండ్ క్లీన్ డిజైన్తో రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేయండి. ఇంకా అన్నెసెసరీ థింగ్స్ లైక్ క్యాస్ట్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ అవి ఇవి అటాచ్ చేస్తూ ఉంటారు. సో రిక్రూటర్స్కి ఏం కావాలి? మీ స్కిల్స్ అండ్ అచీవ్మెంట్స్. దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ మిస్టేక్ ఏంటంటే మిస్సింగ్ కీవర్డ్స్. జాబ్ డిస్క్రిప్షన్కి రిలేటెడ్గా కాకుండా ఏ పదాలు తీసుకొచ్చి రెజ్యూమ్ని యాడ్ చేస్తూ ఉంటారు. సో నెక్స్ట్ టైం రెజ్యూమ్ ప్రిపేర్ చేసేటప్పుడు జాబ్ డిస్క్రిప్షన్కి చదివి నెక్స్ట్ రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేయండి. అండ్ ఫైనల్ మిస్టేక్ ఏంటంటే స్పెల్లింగ్ మిస్టేక్స్. ఈ చిన్న చిన్న తప్పుల వల్లనే మన రెజ్యూమ్కి ప్రొఫెషనల్ వైబ్ అనేది పోతుంది. మిస్టేక్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. సో ఇప్పుడు మనం రెజ్యూమ్ ప్రిపేర్ చేయడానికి కొన్ని టూల్స్ కావాలి కదా. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే ఓవర్లీఫ్. ఇక్కడ చాలా టెంప్లెట్స్ ఉంటాయి, మీకు నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకొని ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి క్విక్ రెజ్యూమే. ఇది కూడా సిమిలర్ టు ఓవర్లీఫ్ లాగానే ఉంటుంది. విజువల్స్ ఇవి. ఇప్పుడు ఈ టూల్స్తో అయితే మనం రెజ్యూమ్ని ప్రిపేర్ చేసేస్తాం. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత దాని స్కోర్ చెక్ చేయాలి కదా. సో దానికోసం టాప్ స్కాన్, మై పర్ఫెక్ట్ రెజ్యూమే, క్విక్ రెజ్యూమే లాంటి వెబ్సైట్ని యూజ్ చేసుకొని మన రెజ్యూమే ఎంత ఏటీఎస్ స్కోర్ చేసిందని తెలుసుకోవచ్చు. ఇలాంటి కంటెంట్ కోసం మన అకౌంట్ని ఫాలో చేయడం మర్చిపోకండి.